వరంగల్లో విద్యార్థి సంఘాలు రెచ్చిపోతున్నాయి. హన్మకొండ కుమారపల్లిలో స్మైల్ డీజీ పాఠశాల యజమాని శ్రీనివాస్పై విద్యార్థి సంఘం నాయకులు దాడికి పాల్పడ్డారు. దాడిలో శ్రీనివాస్కు గాయాలయ్యాయి. విద్యార్థి సంఘాల దాడికి నిరసనగా రేపు ఉమ్మడి వరంగల్ జిల్లా పాఠశాల బంద్కు పిలుపునిచ్చారు. చందాలు ఇవ్వకపోతే విద్యార్థి సంఘాలు దాడికి దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ దాడికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అనిల్, ఏదైతే హన్మకొండలోని కుమారపల్లిలోని స్మైల్ డీజీ పాఠశాల యజమాని శ్రీనివాస్ పై ఈ పీడిఎస్సి చెందిన విద్యార్థి సంఘాల నాయకులు దాడి చేసినట్లుగా అయితే సీసీ కెమెరాలో రికార్డులు నమోదయ్యాయి. ముందుగా వీరు స్కూల్లోకి చందాల కోసం రావడం జరిగింది. ఈ విషయంలో ఆ చందాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము, ప్రస్తుతం మేము చాలా లాస్ లో ఉన్నాము, మేము చందాలు ఇవ్వలేమని ఆ స్కూల్ యజమాని శ్రీనివాస్ అయితే ఆ విద్యార్థి సంఘాల నాయకులకు చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు ఇవ్వాలని పట్టుబడటంతో వారిని అక్కడి నుంచి బయటకు వెళ్లాల్సిందిగా అతను వారికి చెప్పడంతో ఒక్కసారిగా కోపోద్రిక్తులై అటు శ్రీనివాస్ పై అయితే చెంపపై దాడి చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయినాయి. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాల నాయకుల అరాచకాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయని చెప్పేసి మొత్తము ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు అయితే మొత్తము బంద్కు పిలుపునిచ్చాయి. ముఖ్యంగా ఈ దాడి దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయిన నేపథ్యంలో స్కూల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు అయితే ఇటు పీడిఎస్యు నేతలపైన హన్మకొండ పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదు చేసి పోలీసులు అయితే ప్రస్తుతం కేసుపై విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రేపు మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్ లో ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహించి అక్కడి నుంచి హన్మకొండ కలెక్టర్ కి మరియు పోలీసు అధికారులకు కూడా వారు వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా ఇటు విద్యార్థి సంఘాల పేరుతో ప్రతిసారి వచ్చి స్కూళ్లలో బాగా అరాచకాలు సృష్టిస్తున్నారు, యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకొచ్చి చందాలు అడుగుతున్నారు. పలు రకాల విద్యార్థి సంఘాలందరికీ కూడా చందాలు ఇవ్వకపోతే స్కూల్ విషయంలో జోక్యం చేసుకొని నానా ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు. దీనివల్ల ప్రైవేటు విద్యా సంస్థల యజమానులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా విద్యార్థి సంఘాల నాయకుల అరాచకాల నుంచి ప్రైవేట్ విద్యా సంస్థల్ని కాపాడాలి. వీరు అరాచకాలు తట్టుకోలేకపోతున్నాము, ప్రతి దాంట్లో జోక్యముతో విద్యా సంస్థలు నడపాలంటే కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి అయితే రేపు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో మొత్తం జిల్లా వ్యాప్తంగా అయితే కొంత చర్చనీయాంశమైంది. పోలీసు అధికారులు కూడా ఈ దాడిపైన చాలా సీరియస్ గా ఉన్నారు. అనిల్, రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.